అమ్మా ఫోన్ వస్తుంది. ఎవరో చూడరా. నేను హోంవర్క్ చేస్తున్నా, నువ్వు వచ్చి చూసుకో. అబ్బా ఫోన్ అన్న తీసుకురారా ప్లీజ్ రా, ఇక నేను బోల్ తోముతున్నా. నీ హోంవర్క్ చేయనప్పుడేమో చేయలే అంటారు, చేసేటప్పుడేమో డిస్టర్బ్ చేస్తారు. ఎవరో చూసినావారా? హలో హలో కట్ అయింది. ఓనేమో చేద్దాం నేను. హలో బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? హలో హలో స్విచ్ ఆఫ్ అయింది. అమ్మా నీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యారా? ఏం చేయమంటావురా, మీరు పాడు చేసిర్రు, అది అట్లా అయిపోయింది. ఎందుకు ఎందుకు అరే ఎందుకు అంటే ఎందుకు ఇది ఎక్కడిదిరా? నీకు ఎక్కడిది? ఇది ఎక్కడిదిరా? ఎవరు కొన్నారు? అమ్మ నాన్న కిందికి రమ్మన్నాడు, వెళ్తున్నా. అదేంటిదిరా గంత ఉబ్బు ఉంది? కచ్చిపో నాన్న మర్చిపోయిందంట. సరే పో. థ్యాంక్ యూ. ఎట్లా ఫోన్ కొన్నాం కదరా, అన్బాక్సింగ్ చేసుకుందా? సరే సీజర్ రేపు. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా. నిజంగానే నా ఫోన్ అయితే ఎప్పుడు అలానే స్విచ్ ఆఫ్ అయ్యేది. ఇది గమనించిన మా బాబు మా ఆయన అయితే వీళ్ళిద్దరు కలిసి నాకు తెలియకుండా ఫోన్ అయితే తీసుకున్నారు. ఫోన్ తీసుకునేదాకైతే నాకు తెలీదు. సడన్గా చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పుడు ఫోన్ ఏది తీసుకున్నారు ఏంటిది అనేది అయితే చూడండి. ఇప్పుడు నాకు బుక్ చేసిన మొబైల్ అయితే IQ Z9. ఇందులో 8GB ర్యామ్, 250GB స్టోరేజ్, క్వాల్కమ్ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ. ఇది డ్యూయల్ సిమ్, ఎక్స్పెండబుల్ మెమరీ కూడా ఇందులో అయితే అవైలబుల్ అవుతుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. ఇందులో 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. మెయిన్గా ఇది కెమెరా కోసం తీసుకున్నారు, ఎందుకంటే సోనీ IMX882 OIS కెమెరా ఇందులో ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానైతే ఫోన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ తర్వాత అయితే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారు. C టైప్ కేబుల్ అడాప్టర్ కూడా ఇచ్చారు, పిన్ ఎజెక్టర్ కూడా ఇచ్చారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.